ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లంతా సత్తా చాటడంతో రాజస్థాన్ రాయల్స్ 117 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ముంబై ఇండియన్స్ ఏకంగా 100 పరుగుల తేడాతోటి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ ఇచ్చినటువంటి 218 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ఇదే గ్రౌండ్లో గుజరాత్పై 210 టార్గెట్ను 16 ఓవర్లలోనే ఊదేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో మాత్రము వికెట్లను కాపాడుకోవడంలో విఫలమైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవడంతో రాజస్థాన్ పతనం మొదలైంది. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. పవర్ ప్లేలోనే సగం మంది ఆటగాళ్లు అవుట్ అయ్యారు. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగు, షిమ్రాన్ హెట్మైర్ ఇలా అందరూ కూడా తొలి 5 ఓవర్లలోనే అవుట్ అయ్యారు. వైభవ్ 2 బంతులు ఆడి డకౌట్గా వెనుదిరిగ్గా యశస్వి జైస్వాల్ 6 బంతుల్లో 2 సిక్సర్లతోటి 13 పరుగులు చేశాడు. నితీష్ రాణా 11 బంతుల్లో 9 పరుగులు, కెప్టెన్ రియాన్ పరాగు 8 బంతుల్లో 16 పరుగులు చేయగా షిమ్రాన్ హెట్మైర్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో 47 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి శుభన్ దుబే కాసేపు మ్యాచ్లో ఆసక్తి రేకెత్తించిన 2 ఫోర్లు 1 సిక్సర్ బాది 15 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక నిలకడగా ఆడుతున్నటువంటి ధ్రువ్ జురెల్ కూడా 11 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి కరణ్ శర్మ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యాడు. ఇక చివర్లో తీక్షణ 9 బంతుల్లో 2 పరుగులు, కుమార కార్తికేయ 4 బంతుల్లో 2 పరుగులు, జోఫ్రా ఆర్చర్ 27 బంతుల్లో 30 పరుగులు చేయగా ఆకాష్ మధ్వాల్ 4 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆల్అవుట్ అయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బాష్ తప్పించి అందరూ కూడా వికెట్లు తీసుకున్నారు. ట్రెంట్ బౌల్డ్ 2.1 ఓవర్లలోనే 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక దీపక్ చహార్ 2 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 1 ఓవర్లో 2 పరుగులు ఇచ్చి 1 వికెట్, కరణ్ శర్మ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు దక్కించుకున్నారు. సో ముంబై బౌలర్లందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా ఉండి 31 బంతుల్లోనే 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 61 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ఓపెనర్ రికల్టన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు టాస్ ఓడినటువంటి ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లందరూ కూడా అంటే 4 బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో ముంబై ఇండియన్స్ 200కు పైగా పరుగులు సాధించింది. నిలకడగా ఆడినటువంటి ఆటగాళ్లు భారీ సిక్సర్లు బాదకుండానే భారీ స్కోర్ చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్ మొదటి 10 ఓవర్లు క్రీజ్లో ఉన్నప్పటికీ ఓవర్కి 10 చొప్పునే రన్ రేట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 1 సిక్సర్ కూడా బాదకుండానే హాఫ్ సెంచరీ చేయటము విశేషం. ఆఖరి 5 ఓవర్లలో హార్దిక్ పాండ్యా తర్వాత సూర్య వీరిద్దరు కలిసి 71 పరుగులు బాదారు. టాస్ గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగు ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చింది. ఓపెనర్లు ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ వీరిద్దరూ ముంబైకి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ర్యాన్ రికల్టన్ 35 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 61 పరుగులు చేయగా రోహిత్ శర్మ 36 బంతుల్లో 9 ఫోర్లతోటి 53 పరుగులు చేశాడు. 4-5 బాల్స్ ఆడితే అందులో కనీసం 1 సిక్సర్ అయినా కొట్టేటటువంటి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 36 బంతులు ఎదుర్కొన్న చాలా ఓపిక్గా ఆడి 1 సిక్సర్ కూడా కొట్టకుండా హాఫ్ సెంచరీ చేయటము మరీ విశేషం. ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ వెంటనే అవుట్ కావడంతో ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి రాగా హార్దిక్ పాండ్యా 13వ ఓవర్లో బ్యాటింగ్కి వచ్చాడు. వీరిద్దరు కలిసి 3వ వికెట్కు అజేయంగా 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 48 పరుగులు చేస్తే హార్దిక్ పాండ్యా కూడా అచ్చం అలాగే 23 బంతుల్లోనే 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 48 పరుగులు చేశారు. అంటే వారిద్దరు కూడా చెరో 23 బంతులు ఎదుర్కొని చెరో 48 పరుగులు చేశారు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆఖరి 5 ఓవర్లలో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మహేష్ తీక్షణ, రియాన్ పరాగు వీరిద్దరూ చెరో వికెట్ తీసుకున్నారు. పిచ్ స్లోగా ఉండటంతో స్పిన్నర్లు రాణించినంతగా పేస్ బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. మొదట్లో నేహాల్ మధ్వాల్ అద్భుతమైనటువంటి యార్కర్లతోటి డెత్ ఓవర్లలో పెద్దగా పరుగులు రాకుండా కట్టడి చేశాడు. జోఫ్రా ఆర్చరు, ఫజల్ హక్ ఫారూఖీ, కుమార కార్తికేయ, తీక్షణ వీరందరూ కూడా ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు సమర్పించుకున్నారు.
ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు మొత్తం 11 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లలో గెలుపులు, 4 మ్యాచ్లలో ఓటములతోటి మొత్తం 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఇక ఆర్సీబీ కూడా 10 మ్యాచ్లలో 7 మ్యాచ్లలో విజయాలు, తర్వాత 3 మ్యాచ్లలో ఓటములతోటి 14 పాయింట్లు సాధించినప్పటికీ ముంబై ఇండియన్స్ యొక్క నెట్ రన్ రేటు మెరుగ్గా ఉండటం వల్ల ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంటే ఆర్సీబీ 2వ స్థానంలో ఉంది. కాకపోతే ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడితే ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్లు ఆడేసింది. ఇక పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలు 3 ఓటములతోటి 13 పాయింట్లు సాధించింది. ఎందుకంటే ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఒక పాయింట్ వచ్చింది. దాంతో 13 పాయింట్లతోటి ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంటే, ఇక గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 2 జట్లు కూడా మరి 6 విజయాలతోటి 12 పాయింట్లు సాధించి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటన్స్ 4వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో ఉంది. అయితే గుజరాత్ టైటన్స్ 9 మ్యాచ్లు మాత్రమే ఆడింది, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్లు ఆడేసింది. ఇక ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ కూడా 10 మ్యాచ్లు ఆడి గెలుపోటములు సరిసమానంగా ఉన్నాయి. 5 గెలుపులు 5 ఓటములతోటి మొత్తం 10 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంటే, ఇక ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్లలో 4 గెలుపులు 5 ఓటములు, 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం 9 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది కేకేఆర్. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ తోటి మరి ఈ మ్యాచ్లో ఓటమికి పాల్గొవడంతో మరి ప్లే ఆఫ్ సిరీస్ నుంచి అఫీషియల్గా వైదొలిగింది, ఎలిమినేట్ కావడం జరిగింది. మొత్తం 11 మ్యాచ్లు ఆడేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ కేవలం 3 మ్యాచ్లలోనే గెలిచి 8 మ్యాచ్లలో ఓడిపోయి 6 పాయింట్లు మాత్రమే సాధించి ప్లే ఆఫ్ సిరీస్ నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే ఎస్ఆర్హెచ్ జట్టు కూడా 6 పాయింట్లు సాధించినప్పటికీ ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు మాత్రమే ఆడింది. ఇంకా 5 మ్యాచ్లు ఆడవలసి ఉంది. కాబట్టి మరి ఎస్ఆర్హెచ్కు కాస్తో కూస్తో ప్లే ఆఫ్స్ ఆశలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లలో గెలుపులు, 6 మ్యాచ్లలో ఓటములతోటి 6 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. సో ఆర్ఆర్ కానీ అంటే రాజస్థాన్ రాయల్స్ కానీ ఎస్ఆర్హెచ్ కానీ 6 పాయింట్లు సాధించినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ కంటే 2 మ్యాచ్లు ఎక్కువ ఓడిపోయింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 6 మ్యాచ్లలో ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్లలో ఓడిపోయింది. ఇక సిఎస్కే కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వైదొలిగింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినటువంటి మొదటి జట్టు సిఎస్కే. ఇప్పటివరకు 10 మ్యాచ్లలో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 8 మ్యాచ్లలో ఓడిపోయి కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించినటువంటి సిఎస్కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. సో సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ 2 జట్లు ఇప్పటికే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక ఎస్ఆర్హెచ్ మెడ మీద ఎలిమినేషన్ కత్తి అనేది వేలాడుతుంది. ఖచ్చితంగా ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచి తీరాలి. ఈ మ్యాచే కాదు, ఆ తర్వాత మిగిలిన మ్యాచ్లన్నీ గెలిస్తేనే ఎస్ఆర్హెచ్కు ప్లే ఆఫ్స్కు చేరేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక కేకేఆర్ కూడా దాదాపుగా ఎలిమినేషన్కు దగ్గరలోనే ఉంది. అన్ని మ్యాచ్లు గెలవడంతో పాటు మెరుగైన నెట్ రన్ రేటు ఉంటేనే కేకేఆర్ మరి ప్లే ఆఫ్స్కు చేరే ఛాన్స్ ఉంది. ఎల్ఎస్జీ కూడా అంతే, దాదాపుగా ఎల్ఎస్జీ కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా స్వల్పంగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఈ 3 జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్కు చాలా దగ్గరలో ఉన్నాయి. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ అయితే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కు చేరినట్టే. ఇక పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ ఈ 2 కూడా, దాంతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 3 టీమ్స్లలో ఒక 2 టీమ్స్కి ప్లే ఆఫ్స్కు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్, ఆర్సీబీకి దాదాపుగా స్థానం ఖాయమే. మరో 2 స్థానాల కోసము పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉంది ప్లే ఆఫ్స్కు చేరేందుకు.